హలో అండి, వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మీకు ఎంతగానో యూస్ఫుల్ అయ్యే న్యూ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇలాగా ఫ్లవర్స్ అనేది తీసుకున్నానండి. ఇలా మళ్ళీ మొగ్గలు అనేది తీసుకుని దానికి కొంచెం వెరైటీగా అనేది మనం డిజైన్ చేసుకుందామండి. మన డ్రెస్ కలరే కాకుండా డ్రెస్ ఏది వేసుకున్నా కూడా దాన్ని మ్యాచ్ అయ్యేలాగా ఫ్లవర్స్ కూడా ఉండాలి కదండి. అలాగా మనం ఆ ఫ్లవర్స్ అనేది మనం రెడీ చేద్దాము. ముందు ఏం లేదండి, నెయిల్ పాలిష్ అనేది తీసుకోవాలి. మీ డ్రెస్ మ్యాచింగ్ అయినా నెయిల్ పాలిష్ అనేది తీసుకోవాలండి. తీసుకుని ఇలాగ చూపించిన విధంగా ఆ మొక్కలకి అన్నిటికి నెయిల్ పాలిష్ అనేది పట్టించాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను అన్నిటిని పట్టేస్తున్నాను. మీకు ఏ కలర్ కావాలితే ఆ కలర్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చండి. నేను రెడ్ కలర్లో ఉన్న లైట్ పింక్ అనేది తీసుకున్నాను. అది అనేది మొత్తం ఇలాగ మొగ్గలకంతా పట్టించేస్తున్నానండి. సారీ కలర్ బట్టి నెయిల్ పాలిష్ అనేది తీసుకోవాలండి. మీరు ఏ కలర్ అయితే ఆ సారీ అనేది తీసుకున్నా దాన్ని బట్టి తీసుకుని ఆ నెయిల్ పాలిష్ అనేది ఇలాగ అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకునే దాన్ని ఒక 5 minutes దాకా పక్క పెట్టుకోవాలండి. అది మొత్తం ఆరేదాకా పక్క పెట్టుకున్నాక చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను వైట్కున్న ఫ్లవర్స్ అనేది తీసుకుని 4 వైపులా 4 పెట్టుకుంటున్నానండి. మనం నెయిల్ పాలిష్ చేసుకున్నాం కదా, అది మాత్రం మిడిల్లో పెట్టుకోవాలి. చూడండి, చిన్న ఫ్లవర్స్ అనేది మనకి భలే రెడీ అయిపోయింది కదా. ఇలా రెడీ చేసుకునే దాన్ని ఇప్పుడు మనం ఇలాగ ఒక థ్రెడ్ తీసుకున్నానండి. తీసుకుని చుట్టూరా చుట్టుకోవాలండి. చుట్టుకుని ఒక ముడి అనేది వేసుకోవాలి. ఇలాగా వాటిని గట్టిగా ముడి వేసుకోవడం వల్ల అవి ఊడిపోకుండా ఉంటాయండి. మనం కనకాంబరాలు అంతేకాకుండా జాజులు తెచ్చి మాల కడుతుంటాము. ఈ మల్లెపూలు అనేది మాల కట్టడానికి చాలా ఇబ్బంది పడతాయి కదండి. కొంతమందికి అనేది వస్తుంది, కొంతమందికి అనేది రాదండి. అలా రానోళ్ళు ఉంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కంపస్ అనేది బాగుంటుంది. మనం ఏ శారీ కట్టుకున్నా దాన్ని మ్యాచ్ అయ్యే కలరే వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అనేది ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా మల్లెపూలు అనేది పెట్టుకుని నేను చిన్న ఫ్లవర్ కింద రెడీ చేసుకున్నాను. ఇలాగే నేను ముందు చూపించాను కదా, మన నెయిల్ పాలిష్ చేసుకున్న ఆ మల్లె మొగ్గని తీసుకుని 4 వైపులు 4 మల్లె కాళ్ళు అనేది పెట్టుకోవాలండి. చూస్తున్నా కదా, ఈ విధంగా పెట్టుకుని చిన్న ఫ్లవర్స్ కింద అనేది రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకునే దాన్ని థ్రెడ్ పెట్టుకుని గట్టిగా చుట్టి ఒక ముడి అనేది వేసుకోవాలని. ముడి గట్టిగా వేయడం వల్ల ఫ్లవర్స్ అనేది ఉడిపకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గట్టిగా ముడి వేసుకున్నాను కదా. ఇలా చూపించిన విధంగా అన్నిటిని నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకున్నట్లు ఇప్పుడు మాల కట్టుకుందాము. మాల అంటే ఏమి లేదండి, మనం కష్టపడవసరం లేదు. సూది తీసుకుని సూదికే గుచ్చుకోవాలండి. అది సూది నిలబడడానికి అనేది ఒక ఉల్లిపాయ తీసుకుని దానికి సూది గుచ్చుకుని ఇలాగా గట్టిగా గుచ్చుకుంటే సరిపోద్దండి. సూది అనేది కొంచెం పెద్దదైనా తీసుకోవచ్చు, లేదంటే చిన్నది తీసుకోవచ్చు. పెద్దదైతే త్వరగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను ఆ ఆనియన్కి సూది కుచ్చి ఇలాగా మొత్తం నేను ఫ్లవర్స్ అన్ని కూడా అన్నిటిని ఒక లెవెల్లో అనేది పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఒక లెవెల్లో వస్తుంది. ఇలా గుచ్చుకున్నాక చిన్న ముడి అనేది వేసేసుకుని అది ఊడిపోకుండా చిన్న ముడి అనేది వేసేసుకోవాలండి. వేసుకుంటే అవి జరగకుండా ఉంటాయి. మనకు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. అవి దారం అనేది ఎక్కువ ఉండడం వల్ల ఎగుదిగా అనేది వచ్చేస్తాయి కదండి. ఇలాగా సూదెట్టుకుని గుచ్చుకుని ఫ్లవర్స్ అనేది అలా రాకుండా ఉండాలంటే గట్టిగా టైట్గా ముడి అనేది వేసుకోవాలి. చూస్తున్నాయి కదా, మనం నెయిల్ పాలిష్ వేసుకున్న ఆ ఫ్లవర్స్ అనేది చాలా నీట్గా ఉన్నాయి కదా. మీరు సారీ కలర్ అయినా డ్రెస్ కలర్ అని బట్టి మీరు అనేది ఇలా తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. కంపల్సరీ అనేది ఈ వీడియో కంపల్సరీ యూజ్ అవుతుంది. యూజ్ అవుతే కనుక ఒక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇప్పుడు అందరు అనేది బ్యూటీ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేస్తుంటున్నారు కదా. ఇలాగా మన లిప్స్టిక్ అయినా లేదంటే ఐలైనర్ అయినా లేదంటే ఐబ్రో పెన్సిల్ అయినా యూజ్ చేస్తుంటాము. ఇలా యూజ్ చేసినప్పుడు అవి క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం కదా. అవి క్లీన్ చేసుకోవడానికి ఏవో మనకి కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేస్తుంటాం. అలాంటిది కాకుండా మన ఇంట్లో యూజ్ చేసే వాటితోటే ఈజీగా మనకి రిమూవ్ చేసుకోవచ్చు అండి. అది అలాగా చూడండి, నేను మామూలుగా క్లీన్ చేసినా కూడా అవి పోవట్లేదు. ఇలాగ మీరు ఏదైనా ఫేస్ క్రీమ్ అనేది యూజ్ చేస్తుంటారు కదా, ఆ క్రీమ్ అనేది తీసుకుని దానిపైన కొంచెం అంతా ఇలాగా అప్లై మొత్తం మసాజ్ చేసినట్టు చేస్తే మీరు ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదండి. ఈజీగానే పోతుంది. ఇలా మసాజ్ చేసినట్టు చేస్తే ఇలా వేసుకుని క్రీమ్ అనేది
కొంచెం నైట్గా మనం మసాజ్ చేసినట్టు చేస్తే ఈజీగా పోతుందండి. మీరు కడగ కూడా అవసరం లేదండి. ఇలా క్లాత్ తీసుకుని తుడిసేసుకుంటే సరిపోతుంది. మీరే చూస్తున్నారు కదా, ఇందాక నేను నెయిల్ పాలిష్ ఐలైనర్ అనేది అప్లై చేశాను. అప్లై చేసిందని ఈజీగా పోగొట్టుకున్నాం కదా. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ అని పెట్టుకోవాలని దాంట్లోకి ఒక స్పూన్ దాకా నేను వామ్ వేసుకుంటున్నాను. దాంట్లోకి ఒక 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు అనేది వేసుకున్నాను. మంట అనేది లో ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా కొంచెం అనేది స్మెల్ అనేది తెలుస్తుందండి. అప్పుడు దాకా ఆ ఘాట్ స్మెల్ అనేది బాగా వచ్చింది అని అంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు కూడా కొంచెం హీట్ ఎక్కనివ్వాలి. అప్పుడు దాకా మంట అనేది లో ఫ్లేమ్ పెట్టుకుని ఇలాగా కదుపుకుంటా వాటిని ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకుంటే మీకు అందులో ఉన్న ఘాట్ అనేది పైకి వస్తుంది. ఇది ఎలా యూజ్ చేయాలని చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ముఖ్యంగా చెప్తున్నానండి, టిప్ అనేది చిన్న పిల్లల కానించి పెద్ద పిల్లల వరకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఎలా యూజ్ చేస్తాలో అనేది కూడా చెప్తానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను ఇలా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు చిటపట్లాడుతుంది చూడండి. ఇలా చిటపట్లాడినప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకునేది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చూపిస్తానండి. ఇలాగో క్లాత్ తీసుకున్నాను, లేదంటే ఏదైనా కర్చీఫ్ అనేది తీసుకోవచ్చండి. తీసుకుని అందులోకి మనం ఫ్రై చేసుకున్న వాము ఎల్లుల్లిపాయ ఉంది కదండి తీసుకుని అది ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చండి. లేదంటే పిల్లలకి అలాగే మనకి ఆవిరి పట్టినట్టు పెడితే మీకు కఫం ఉన్నా లేదంటే కోల్డ్ వల్ల ముక్కులు బ్లాక్ అయిపోతాయి కదండి, అలా ఉన్నా కూడా ఇబ్బంది అనేది తగ్గుతుందండి. మా పిల్లకి కొంచెం కోల్డ్ అనేది వచ్చిందండి, కొంచెం కఫం కూడా పట్టేసి అది మార్నింగ్ మాటలు అలా లేచినప్పుడు చేయమంటే అస్సలు చేయరు కదండి. అలా కాకుండా ఇలా నైట్ టైం అనేది అలా పడుకున్నాక ఫ్రై చేసేసి ఇలాగా కర్చీఫ్లో మూట కట్టి పక్కన పెడితే ఆ స్మెల్ అనేది పీల్చుకుంటారు. అంతేకాకుండా గొంతులో కఫం అనేది లేకుండా ఈజీగా తగ్గుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ అనేది బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ కనుక చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి అనేది మీకు క్లియర్గా అనేది వైట్ దాని మీద చూపిస్తానండి. నేను చూడండి పెన్న గీత అనేది గట్టిగా ఎక్కువ పెట్టుకున్నాను. అలా పెట్టుకునే దాన్ని కూడా ఇప్పుడు నీట్గా అనేది క్లీన్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను కొంచెం అంత కోల్గేట్ పేస్ట్ అనేది అప్లై చేసుకుంటున్నానండి. ఇలా పేస్ట్ పెట్టుకున్నాను కదా. తర్వాత వచ్చేసి ఏదైనా యూజువల్లీ బాడీ స్ప్రే ఉంటుంది కదండి, అది కొంచెం అంత తీసుకుని దానిపైన స్ప్రే చేయాలి. చూస్తున్నారు కదా, కొంచెం అంతా స్ప్రే చేశానండి. చేసేలాగా చేతితోటి ఎక్కువ కూడా నేను రఫ్ చేయట్లేదండి. ఇలాగంటే కొంచెం లైట్గా రఫ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అలా రఫ్ చేసినప్పుడే ఆ మచ్చ అనేది కూడా వెళ్ళిపోతుందండి. మీకే డిఫరెంట్ అనేది తెలుస్తుంది మీకు. చూస్తున్నారు కదా, ఇలాగ రఫ్ చేస్తే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మచ్చ అనేది అస్సలు లేదండి. ఒకసారి వాష్ చేసి చూపిస్తాను మీకు. ఆ వాటర్లోనే వాటర్ తీసుకుని దాంట్లోకి కొంచెం కర్చీఫ్ అని పెట్టుకుని ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను. ఎక్కడ మచ్చ లేకుండా, వైట్ కర్చీఫ్ కదండి, మీకు ఎంత క్లీన్ చేసి కూడా మచ్చ లేకుండా ఉంటుంది అని అనుకుంటారు. అస్సలు ఎక్కడ మచ్చ లేదండి, చాలా నీట్గానే క్లీన్ అయిపోయింది. ఈ విధంగా ఎక్కడైనా పెన్న మరకలు కానీ స్కెచ్ మరకలు కానీ పడినా కూడా ఇలా క్లీన్ చేసి చూడండి. కంపల్సరీ అనేది మరక అనేది ఉండదండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. మీరు ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదు, శ్రమ పడిన అవసరం లేదు. ఈ వీడియో కన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.